చంద్రబాబు గారు తేల్చాల్సిన టైం, తేల్చుకోవాల్సిన టైం. ఎందుకంటే వాళ్ళ బామ్మరిది సినిమాలో డైలాగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, సమయం లేదు మిత్రమా అని. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంకా పొత్తులు ఎట్లాగా, సీట్లు ఎట్లాగా అని తేల్చుకుంటూ కూర్చుంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీకి అత్యంత క్లిష్టమైన కేవలం 23 సీట్లు వచ్చిన రోజున కూడా 40% ఓట్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు, 40% ఓట్లు. ఆషామాషిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకతని యాడ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి సక్సెసే కదా. ఎందుకు ఇంకా వెనకాడుతున్నారు? భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్పారో మొహమాటం లేకుండా చెప్పేయండి. ఇట్లయితే మేము పొత్తు పెట్టుకోమని చెప్పండి, లేదా పొత్తు పెట్టుకోదలుచుకున్నారు పెట్టేసుకోండి. అట్లాగే జనసేనతో పొత్తుకు సంబంధించి పెట్టుకోదలుచుకున్నారు పెట్టేసుకోండి, పెట్టుకోదలుచుకోలేదు పెట్టుకోకుండా వదిలేసేయండి. కానీ ఓ పక్కన పార్టీని నమ్ముకున్నటువంటి వాడు ప్రచారం చేయాలో లేదో తెలియదు, ప్రచారం చేస్తే రేపు టికెట్ అడిగి వస్తుందో లేదో తెలియదు, అసలు పొత్తుతో వెళ్తామో తెలియదు, లేదో తెలియదు. పొత్తు ఖాయం అన్నటువంటిది మాత్రం అందరూ ఫిక్స్ అయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3-4 పోటీ పడుతుంటే అవతల ఉన్న పార్టీ వాళ్ళను మొయ్యాలా, లేకపోతే కనుక మనల్ని మనం మోసుకోవాలా అర్థంగా కార్యకర్త తల్లడిల్లిపోతున్నాడు. ఇవాళకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గట్టికి కొట్లాడితే 45 నుంచి 47% ఓట్లు వస్తాయి గ్యారంటీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కలుపుకుని. కాబట్టి అంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు చేయి కాల్చుకోవడం? లేదు, పొత్తులతోనే సాధిద్దాం, జగన్ గద్దెదించాలనుకుంటున్నారు, తెమిల్ చేసుకోండి. సాగ తీసే కొద్దీ ఈ అసందిగ్ధత అన్నటువంటిది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఆలోచించుకోవాల్సిన బాబు గారే.